పాయింట్లోకి వచ్చేస్తాను. ఇప్పుడు దేశం మొత్తం ఢిల్లీ వైపు చూస్తుంది, అది పార్లమెంట్ వైపు. సో 2025 బడ్జెట్ వైపే అందరూ ఫోకస్ ఉంటుంది, అన్ని రంగాలు. అందులో కూడా రియల్ ఎస్టేట్ రంగం కూడా ఒకటి ప్రత్యేకంగా. ఏం సార్, ఈ 2025 బడ్జెట్లో రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇప్పుడు పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్లో? సో ఎంతవరకు బెనిఫిట్స్? సో నేను విన్నంత వరకు అయితే చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక 12.5 lakhs వరకు బెనిఫిట్ ఇచ్చారు అని తెలిసి అదొక్కడి గురించి చాలా మంది ఆనందపడుతున్నారు. అది విన్నాను నేను. సో హ్యావ్ టు డెప్త్ లో పోయి సబ్ సెక్షన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చూడాలి. బట్ మోస్ట్లీ రియల్ ఎస్టేట్ సెక్టర్ కి అయితే ఎప్పటి నుంచి అయినా మెయిన్ ఇంపాక్ట్ అయ్యేది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, మనకు జిఎస్టీ, అవైలబిలిటీ ఆఫ్ ఏమంటారు పర్మిషన్స్ తొందర రావడము, ల్యాండ్ రికార్డ్స్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయడము. ఇది ఒక 100 years నుంచి ఇదే ఛాలెంజ్, ఇదే సైకిల్. అంటే వస్తారు, ఒక ప్రయత్నం వేస్తారు, మళ్ళీ అది కొంచెం ఒక 5% బెటర్ అవుతుంది, మళ్ళీ ఇది బెటర్ అవుతూ మళ్ళీ కొత్తగా వచ్చి వేరే ఎందుకో కొత్త ప్రయత్నం వేస్తారు. సో దీస్ ఆర్ రీఫార్మ్స్ అండి, దీస్ ఆర్ నాట్ ఎనీథింగ్ న్యూ. అంటే ఇది జరిగే ప్రయత్నము కొత్తగా అద్భుతంగా ఏం జరగట్లేదు. వీటిని రీఫార్మ్స్ అంటారు. ఉన్న వాటినే బెటర్ చేసుకుంటూ పోతూ రియల్ ఎస్టేట్ కూడా బికాస్ ఆఫ్ మన నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మనం క్రియేట్ చేసే లా అండ్ ఆర్డర్ కానీ, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, ఇవన్నిటిపైన పెట్టే ఖర్చుల కోసం, అంటే వెన్ వి సీ థింగ్స్ డెవలపింగ్, కళ్ళ ముందు పెట్టిన ఖర్చుకి కనిపించేటప్పుడు పీపుల్ వాంట్ టు మూవ్ దేర్, ఒక బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. కోవిడ్ తర్వాత మీకు తెలుసు హౌ పీపుల్ ఆర్ కేర్ఫుల్ అబౌట్ హెల్త్, వెల్ బీయింగ్, హ్యాపీనెస్. ఈ రోజు ఉంటామో లేదో, రేపు ఉంటామో లేదో తెలియదు అన్నట్టు ఎవ్రీవన్ ఈజ్ నౌ స్పెండింగ్ మనీ ఆన్ దేర్ వెల్ బీయింగ్. అలాంటప్పుడు ఒక మంచి ప్లేస్ లో పోయి ఒక హాయిగా బతకాలనే ఆలోచనతో ఎవ్రీవన్ వాంట్స్ టు లివ్ ఇన్ బెటర్ ప్లేసెస్. అలాగే ఈ రోజు హైదరాబాద్ వరల్డ్ లోనే ఒక వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్, పాపులర్ డెస్టినేషన్స్ లాగా తయారైంది. సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ హియర్ అండ్ దే వాంట్ టు లివ్ హియర్, వాంట్ టు బై అ హౌస్ హియర్. సో పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఏంటది, హౌసింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, ఇంకా కొనలేము అని. హైదరాబాద్ ఇంత చిన్నది కాదు కదా, హైదరాబాద్ చాలా పెద్ద. కానీ అందరూ వచ్చి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే ఇల్లు కొనాలంటే, వెస్టర్న్ హైదరాబాద్ లో ఇల్లు కొనాలంటే డెఫినెట్ గా డిమాండ్ అండ్ సప్లై అండి. స్కూల్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం మనం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే కొంచెం బయటికి వెళ్ళండి, రోడ్స్ బాగున్నాయంటే కొంచెం దూరంగా వెళ్ళండి. అది అంటారు కదా, ఒక చాలా మంచి సామెత ఉందండి, డెవలప్డ్ నేషన్ ఈజ్ నోన్ బై ద పీపుల్ హూ డ్రైవ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నాట్ బై పీపుల్ హూ డ్రైవ్ దర్ కార్స్ అని. కానీ మన దగ్గర అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని చిన్న చూపు చేసి కార్ అనేది ఎక్కువ డ్రైవ్ చేయాలనుకుంటారు, బైక్ అనేది సొంతంగా నడిపేయాలనుకుంటారు. సో ఇఫ్ పీపుల్ యూజ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, మన మెట్రో రావడము ఇలాంటివన్నీ, సో లాంగ్ డిస్టెన్సెస్ కవర్ అయిపోతాయి 15-20 minutes లో. మా ఆఫీస్లో కూడా 2-3 చాలా దూరం ఉంటారు. అక్కడ నుంచి మెట్రోలో హార్డ్లీ ఒక 20 minutes లో వచ్చేస్తారు. మనం రోడ్ ద్వారా వెళ్తే 2 hours అవుతాయి, మెట్రోలో 25 minutes లో వచ్చేస్తారు. సో వై డూ యూ వాంట్ టు బై అ హౌస్ ఇన్ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్? ఇలాగే సిటీ గ్రో అవుతూ దూరంగా మనం ఇల్లు అంటే, మరి దూరం అనేది కాదు, ఐఎమ్ నాట్ సేయింగ్ దూరం అనేది, కొంచెం అఫోర్డబిలిటీ. అట్లనే అదే ప్లేసెస్ డెవలప్ అవుతూ ఉంటాయి. అందరూ ఒకే ప్లేస్ లో ఇల్లు కంటే ఎక్స్పెన్సివ్ కాకపోతే మాత్రం ఏమవుతుంది? ఇది నా ప్రశ్నే కాదు, కొంతమంది అడగమన్నారు మిమ్మల్ని. రాజీవ్ విలియమ్స్ ఎప్పుడు సామాన్యులను దృష్టి పెట్టుకొని మాట్లాడరు అని చెప్పి ఒక విమర్శ ఉంది మీ మీద. అంటే సామాన్యులు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయడానికి రాజీవ్ విలియమ్స్ సరైన గైడ్లైన్స్ ఇవ్వరు వాళ్ళకి. ఎక్కువ రాజీవ్ విలియమ్స్ ఆలోచనలు మొత్తం చాలా పెద్దగా ఉంటాయి, అంటే హై అండ్ ఇదిలో ఉంటారు ఎప్పుడు చూసినా చెప్పి ఒక విమర్శ ఉంది మీ మీద. అట్లేం లేదండి. అంటే మీ దగ్గరకు వచ్చిందో లేదో తెలియదు కానీ మా దగ్గరికి వచ్చింది. మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, రైట్? ఈ రోజు మీరు నాది అడిగేది నిర్మలా సీతారామన్ గురించి, కరెక్ట్? కానీ మన కోకాపేట్ అనేది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది, నార్సింగి అనేది, కొండాపూర్ అనేది, ఆమె ఇల్లు నార్సింగిలో మంచిర్యాలలో ఉంది కాబట్టి ఆమెకు కూడా తెలిసి ఉంటుంది ఈ ఏరియా. సో అది కాకుండా ఈ ఏరియాలో జరిగేది ఎప్పటి నుంచో జరుగుతుందండి. ఈ బడ్జెట్ నిన్న మొన్న వచ్చింది కదా. కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది ఎప్పటి నుంచో డెవలప్ అవుతుంది. దీన్ని మైక్రో మార్కెట్ అంటారు దీన్ని. అంటే నేషనల్ లెవెల్లో జరిగేవి కొన్ని ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్స్ అయ్యి ఇక్కడ వరకు అది ఇంప్లిమెంట్ అవుతుంది. నేను ఎక్కువ దాని గురించి కాకుండా, నేను నా మైక్రో మార్కెట్ ఎంత బాగా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానో, ఇక్కడ తీసుకోవడం అనేది ఎంత కరెక్ట్ అనేది ఒక కాన్సెప్ట్తో నేను అడ్వైస్ ఇస్తూ ఉంటాను. కానీ అది అన్ని కనెక్టెడ్ అయి ఉంటాయండి. సామాన్యులకి ఏంటి బెనిఫిట్ ఏంటి ఈ బడ్జెట్ వల్ల? ఈ బడ్జెట్ వల్ల ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ బిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు?
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఉందండి, Yes, పిఎంఏవై. అది ఎప్పటి నుంచో ఉందండి, అది కొత్తదేం కాదు. అది ఒక సర్టన్ సైజ్ ఆఫ్ హౌస్, ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ లోన్, మీరు ఫస్ట్ టైం హోమ్ బయర్ కానీ సెకండ్ టైం హోమ్ బయర్ కానీ ఉంటే మీకు ఫస్ట్ టైం హోమ్ బయర్ బేసిక్లీ మీకు లెస్ ఫస్ట్ అయితే మీకు లోన్లో సబ్సిడీ వస్తుంది. సెకండ్ అనేది మీరు తీసుకున్న లోన్ పైన ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ బెనిఫిట్ విచ్ ఇస్ ఆల్వేస్ బిన్ దర్, దిస్ ఈస్ నాట్ న్యూ. బట్ దానిపైన ఎక్కువ ఎంఫసిస్ ఇస్తున్నారు ఇప్పుడు టు మేక్ షూర్ దట్ మోర్ పీపుల్ అండ్ మోర్ బిల్డర్స్ కూడా మాస్ హౌసింగ్, బల్క్ హౌసింగ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. మీకు గుర్తుందో లేదో ఒక 20-25 years ముందు గేటెడ్ కమ్యూనిటీ అనే కాన్సెప్ట్ హైదరాబాద్ లో ఎక్కువ లేకుండా, ఈ మధ్య ఎవరు గేటెడ్ కమ్యూనిటీ లేక ఇల్లు కొనట్లేదు. ఇప్పుడు ఉన్న కరెంట్ ప్రస్తుతం మార్కెట్ కి ఐ థింక్ గేటెడ్ కమ్యూనిటీస్ కాక స్టాండ్ అలోన్ హౌసింగ్ విల్ కమ్ బ్యాక్. ఎందుకంటే అది లేకపోతే మీరు ఉన్న కరెంట్ ల్యాండ్ వాల్యూస్ కి 50 lakhs, 60 lakhs, 45 lakhs, 80 lakhs లో మీకు ఫ్లాట్ ఇవ్వలేరు. సో మేబీ there is a trend that is upcoming where standalone housing may come into demand again for those who want to buy houses in affordable segment. And ఒక కొత్త ఇన్కమ్ సెక్షన్ కూడా చూసాను, ఒకటి సెక్షన్ 80EE అని, దాంట్లో కూడా మీకు ట్యాక్స్ రిబేట్ ఏదో వస్తుంది ఫస్ట్ టైం హోమ్ బయర్స్ కి. సో ఇలాంటి కొన్ని ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేది మన ప్రభుత్వం సీతారామన్ గారు ఇవ్వడం జరిగింది. సో వెళ్తూ ఇప్పుడు March 31st వస్తుంది కదా, చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు, డాక్టర్స్, ప్రొఫెషనల్స్ ఇన్కమ్ ట్యాక్స్ కోసం. సో డిసెంబర్ నుంచి ఈ హాలిడే సీజన్ లో అందరు ఉంటారు కాబట్టి ఎన్ఆర్ఐస్ ద్వారా కూడా FDI రావడం జరగడం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి March 31st వరకు హైదరాబాద్ విల్ సీ అ గుడ్ గ్రోత్. అక్కడ నుంచి అగైన్ వన్స్ ద బడ్జెట్ ఇస్ ఇంప్లిమెంటెడ్ ఆన్ April 1st ఇవన్నీ వి విల్ సీ అ న్యూ ఫేజ్ ఆఫ్ గ్రోత్ ఇన్ హైదరాబాద్. ఓకే, తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు కింద తగ్గిస్తే రియల్ ఎస్టేట్ రంగంపై ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? మార్కెట్ ఇప్పుడే కాస్త స్లోగా ఉంది, కాస్త పెరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అంటే మీరు రెడీగా డబ్బులు పెట్టుకుని ఎవరు కూర్చోరండి. బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ NBFCs అన్ని బతికే దీనిపైన. మనకు ఏదైనా కావాలంటే నార్మల్ గా స్మాల్ లెవెల్లో మీరు క్రెడిట్ కార్డ్ వాడతారు, బిగ్ లెవెల్లో మీరు హోమ్ లోన్స్ తీసుకుంటారు. సో ఆ కాన్సెప్ట్ లో మనం ఈ రోజు ఒక 2 కోట్లు, 1.5 కోటి ఇల్లు కావాలంటే డెఫినెట్ గా మీరు బ్యాంక్ దగ్గర అప్పు కోసం పోవాల్సిందే. దానిపైన మీకు ఇప్పుడు గవర్నమెంట్ GST తగ్గించడము, ఒక ఫ్లాట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గించి ఆ కాస్ట్ బెనిఫిట్ కన్స్యూమర్ కి పాస్ చేసినప్పుడు డెఫినెట్ గా ఒక్క ప్లేస్ లో మీకు ఒక రిడక్షన్ అనేది కనిపిస్తే అది ఆ బెనిఫిట్ ప్రతి ప్లేస్ లో పాస్ అవుతూ ఉంటది. అల్టిమేట్ బెనిఫిట్ అయ్యేది ఎవరు? ఎండ్ కన్స్యూమర్. సో ఇట్ ఈస్ గుడ్. డెఫినెట్ గా నేను చూసేది GST ఈస్ గోయింగ్ టు బి రిడ్యూస్డ్, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది కొంచెం దే ఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ల్యాండ్ రికార్డ్స్. ఇప్పుడు మోస్ట్లీ మన ప్రీవియస్ ఇది ఒక స్టేట్ గవర్నమెంట్ది కాదండి, నేషనల్ లెవెల్లోనే ప్రతి స్టేట్ కి ఓన్ ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేసే ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది. సో ఆ ఈకో సిస్టమ్ లో మనము ల్యాండ్ రికార్డ్స్ అనేది 1954 మన కాసారా చేసాలా అనే లోకల్ గా అంటారు, వేరే ప్లేస్ లో గ్రౌండ్ అంటే డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ని డిజిటైజ్ చేసే వల్ల ఏమవుతుందంటే మీకు NRIs ఇన్వెస్ట్మెంట్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. గవర్నమెంట్ మారినప్పుడల్లా కొత్త పాలసీస్ తీసుకొని వస్తారు, ల్యాండ్ రికార్డ్స్ మాత్రం డిజిటలైజేషన్ చేస్తారని చెప్తూ ఉంటారు, ఒక్కొక్కరు పాలసీ తీసుకుని చేస్తూ ఉంటారు. అదే చెప్పాను కదండి, ఇది పాలసీ కాదండి, ఇది కొత్త ఇన్వెన్షన్ కాదు, డిస్కవరీ. ఇన్వెన్షన్ కి డిస్కవరీకి తేడా అర్థం అవుతుంది. ఇన్వెన్షన్ అంటే కొత్తది, డిస్కవరీ అంటే ఆల్రెడీ ఉండేది. ఇది రీఫార్మ్స్. దీనివల్ల ఎవరికి బెనిఫిట్? సార్ ఇది అందరికి బెనిఫిట్. మీ ల్యాండ్ కొనేటోడికి బెనిఫిట్, లోన్ ఇచ్చేటోడికి బెనిఫిట్, మీకు దాంట్లో ఎవరైనా రెంట్ కోసం లీజ్ కోసం ఉండాలంటే వాడికి బెనిఫిట్. బికాస్ ఒకే ప్లేస్ లో మీరు 10 ప్లేసెస్ లో తిరగకుండా అన్ని డాక్యుమెంట్స్ సెంట్రల్ గా మీకు అవైలబుల్ ఉన్నాయంటే ఈజ్ దట్ నాట్ అ డ్రీమ్? మీ అపియరెన్స్, మీ పర్మిషన్స్ అనేది తొందరగా వస్తాయి, మీకు దాని ప్రాపర్టీని మీరు సేల్ చేయాలంటే తొందరగా అవుతుంది, దాన్ని కొనాలంటే తొందరగా వస్తుంది. ఎవ్రీథింగ్ బికమ్స్ ఫాస్ట్. ఈ రోజు మనం 4G, 5G, 6G అనే జనరేషన్ లో ఉన్నాము. సో ఈ ల్యాండ్ రికార్డ్స్ కూడా ఒక భూమి కొనాలంటే ఒకప్పుడు తెలంగాణలో అందరూ అబ్బా ఒక నైట్ మేర్ అబ్బా అని చెప్తుండే. ఈ మధ్య పాత ప్రభుత్వం వచ్చి ఒకటి ఇంప్లిమెంట్ చేసింది, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం దాన్ని బెటర్ చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి దాన్ని బెటర్ చేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ రిఫార్మ్స్, దీస్ ఆర్ నీడెడ్ అండ్ దీస్ హెల్ప్ ఎవ్రీ వన్. ఒక్క సెగ్మెంట్ ని ఇది బెనిఫిట్ చేస్తుంది అనేది కాదు, ఇట్ హెల్ప్స్ ఎవ్రీ వన్. హెడ్ ఏక్ తగ్గిస్తుంది, న్యూసెన్స్ తగ్గుతుంది, ట్రాన్సాక్షన్స్ తొందరగా మూవ్ అవుతాయి.